ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన కాలుష్య నివారణా దినోత్సవం కింద జరుపుకుంటుంటాం. పొల్యూషన్ కంట్రోల్ డే అని మన దేశంలో. దీనికి కారణం ఏంటంటే 1984 డిసెంబర్ 2వ తేదీ రాత్రి భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే ఎరువుల ఫ్యాక్టరీలో మిక్ గ్యాస్ లీక్ అయింది. దాంతో ఇన్స్టంటేనియస్గా ఇమ్మీడియట్గా సుమారుగా 3000 మంది చనిపోయారు. తర్వాత రోజు మనం చూసినట్లయితే దరిదాపు ఒక 25,000 మంది ఈ మిక్ గ్యాస్ లీక్ అవ్వడం వలన గాలి పీల్చి గాలి కాలుష్యంతో చనిపోవడం జరిగింది. అంతేకాదు అనేక జంతువులు కూడా మృతి చెందాయి. ఈ గ్యాస్ పీలవడం వలన అనేక రకాల రోగాలు వచ్చాయి, వ్యాధులు. వాటి బారి నుంచి సుమారుగా ఒక 2 లక్షల మంది కోలుకోలేకపోయారు. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇది అంటే కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవ్వడం వలన గాలి కలుషితమయ్యి దాని ద్వారా వచ్చిన ఎఫెక్ట్. అందుకని ఆ రోజు నుంచి 1984 డిసెంబర్ రాత్రి జరిగిన సంఘటన నుంచి డిసెంబర్ 2వ తేదీన ప్రతి సంవత్సరము ఈ జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. దీనిలో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ పొల్యూషన్ని ఎలా తగ్గించాలి అని 1986లో సెంట్రల్ పొల్యూషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే అలాగే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా మనకి దేశం మొత్తం మీద కాలుష్య నియంత్రణ సంస్థలుగా మనకి సేవలు అందిస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రజల్ని అప్రమత్తం చేయాలి. ఈ సంవత్సరం మనం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం థీమ్ చూసినట్లయితే సస్టైనబుల్ లివింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ అని. అంటే మనం ఈ పొల్యూషన్ ఎలా అయితే ఏర్పడుతుందో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దాంతో సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇలా రకరకాలుగానమాట ఈ కాలుష్యం వలన మనం పీల్చే ప్రతి శ్వాస ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ తోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మనం ఇలా ఈ రకంగా చూసినట్టయితే ప్రతి సంవత్సరము ఈ పొల్యూషన్ ద్వారా ప్రతి 10,000లోనూ 12.5 నుంచి 17.5 మంది ప్రజలు చనిపోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 8.5 నుంచి ప్రతి 10,000 మందికి 8.5 పురుషుల్లో ఉంటే 9.5 స్త్రీలలో ఉంటారు. ఇంతేకాకుండా WHO ప్రకారం కూడా ప్రతి సంవత్సరం గాలి కాలుష్యం ద్వారా 2.5 లక్షల మంది చనిపోతున్నారు కేవలం ఈ పొల్యూషన్ దీనివల్ల. ఇప్పుడు మనం చూసినట్లయితే పల్లెటూర్ల కంటే పట్టణాల్లో కాన్సన్ట్రేట్ చేయబట్టి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దాని తర్వాత పరిసరాల పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలుష్యాల బారి నుంచి రక్షించుకోవాలంటే మన అందరం ఒక చెయ్యూత ఇవ్వాలి దానితో. ఎందుకంటే ఎక్కడో ఒకటి జరిగిందని చెప్పి అన్ని చోట్ల, ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది, కానీ దాని పర్యవసాయం చుట్టూ ఉన్నంత జరుగుతూ ఉంటుంది. ఎందుకని? భూమి చుట్టూ గాలి తిరుగుతూ ఉంటుంది. అలాగే సముద్ర జలాలు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గాలి కూడా కొరియోలిస్ ఎఫెక్ట్ వలన ఉత్తర ధ్రువ ప్రాంతంలో తిరుగుతుంటాయి, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. అందుకని ఈ తిరుగుతూ ఉండబట్టి ప్రపంచమంతా గ్లోబల్గా మనకి కాలుష్యం పెరిగిపోయింది. ఈ కాలుష్యం ఎప్పుడైతే పెరిగిపోయిందో దాని ఎఫెక్ట్ అన్ని చోట్ల కనిపిస్తుంది. అందుకని భూగోళం మీద నివసించే ప్రతి వాళ్ళకి ఈ కాలుష్యం ఎఫెక్ట్ ఉంటుంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మనం చూసినట్టయితే పట్టణాల్లో పక్షులు బాగా తగ్గిపోయినాయి, కాకులు కనిపించట్లేదు, పిచ్చుకలు కనిపించట్లేదు. ఇవన్నీ దాని ఎఫెక్టే. అందుకని మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ వలన క్లైమేట్ చేంజ్ వచ్చేస్తాం.
వీటిలన్నిటికీ కారణం కాలుష్యమే. అందుకని ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎక్కువగా ఈ కాలుష్యం ఎయిర్, వాటర్, సాయిల్, దాని తర్వాత మనం చూసినట్టయితే నాయిస్, ఇవన్నీ కాలుష్యానికి గురవడానికి కారణం చాలా ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు అర్బన్ దీనిలో తీసుకున్నట్టయితే, అంటే మనం పట్టణాల్లో సిటీస్లో తీసుకున్నట్టయితే ఈ వాయు కాలుష్యం విపరీతంగా ఉండడానికి కారణం వెహికల్స్, దాంతో ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్, దాంతో ఈ ఇండస్ట్రీస్లో కూడా కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మనం చూసామనుకోండి, చాలా వరకు ఈ స్టోన్ క్రషర్స్ కానీ, మైనింగ్ కానీ, దీని నుంచి కూడా గాలి కలుషితం అయిపోతుంది. రెండోది వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, దీనిలో హజార్డస్ కెమికల్స్ ఉంటున్నాయి. దాని తర్వాత బయో మెడికల్ ఇవన్నీ. దాంతో ఇంకా మనం చూసినట్టయితే ఈ కమర్షియల్గా ఉండేవి ట్రాన్స్పోర్ట్ కానీ వీటిల్లో అంతా కూడా చాలా వరకు మైనింగు, వీటి ద్వారా మనకి ఎయిర్, వాటర్, దాంతో సరౌండింగ్స్. దీనిలో ముఖ్యంగా చూసినట్టయితే ఈ సాలిడ్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, దాంతో మన ఇళ్లల్లో చూసినట్టయితే మనకి చాలా గార్బేజ్ డెవలప్ అవుతుంది. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటాం, మున్సిపల్ సాలిడ్ వేస్ట్. ఇందులో ప్లాస్టిక్ పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఏమిటంటే మ్యాన్మేడ్ సబ్స్టెన్స్, వన్స్నే కలిసిపోదు. ఇప్పుడు ఒక పేపర్ కానీ లేకపోతే మన వెజిటబుల్ వేస్ట్ కానీ చూసినట్లయితే మనం మార్కెట్లోకి వెళ్తాం, కూరగాయల మార్కెట్, వాటిలో ఫ్రూట్ మార్కెట్, వాటి వేస్ట్ అంతా దీనిలో కలిసిపోతూ ఉంటుంది సాయిల్లో. కానీ అంత ప్రమాదకరం కాదు, వాటిని కూడా మనం ట్రీట్ చేయాలి. అలాగే ఇండస్ట్రియల్ వాటర్, దాంతో మన ఇళ్ళ నుంచి, హోమ్ నుంచి జనరేట్ అయ్యే వాటర్ హోటల్స్ నుంచి వస్తుంది. వీటన్నిటి కూడా ఈ వాటర్ పొల్యూట్ అయిపోతుంది వేస్ట్. అందుకని ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ చాలా జనరేట్ అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి పైన ల్యాండ్ ఫిల్స్ చేస్తున్నారు, డంప్ యార్డ్స్. అక్కడ మళ్ళీ వర్షం పడినట్లయితే ఆ వాటర్ అంతా మళ్ళీ సరౌండింగ్స్ని పొల్యూట్ చేస్తుంది. అదే కాకుండా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంతా బర్న్ చేస్తున్నారు. చేసేసరికల్లా ఈ కార్బన్ డైఆక్సైడు, దాని తర్వాత సల్ఫర్ డైఆక్సైడు, నైట్రస్ ఆక్సైడు, దాని హెడాజస్ కెమికల్స్ వీటి ద్వారా వస్తుంది. దాంతో డస్ట్ పార్టికల్స్. ఇవాళ మనకి ఢిల్లీలో చూసినట్లయితే ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో ఉన్న వాటిల్లో 13 దాకా మన ఇండియాలోనే ఉన్నాయి. అందులో ప్రథమ స్థానం ఇండియాలో మనకి ఢిల్లీ కనిపిస్తుంది, మన రాజధాని. దేశ రాజధాని ఢిల్లీ విపరీతంగా పొల్యూట్ అయిపోతుంది. ఈ డస్ట్ స్టార్మ్స్ చాలా వస్తాయి. వీటిలన్నిటి నుంచి ఏమిటి, మనం పీల్చినట్లయితే మన లంగ్ ఇన్ఫెక్షన్. అందులో 18 సంవత్సరాల పిల్లల లోపు 15 సంవత్సరాల వయసు ఉన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, ఈ స్కూల్ బస్సులు ఏం చేస్తున్నాయి, 10 చోట్ల తిరిగేసరికల్లా, 10 జంక్షన్స్లో ఆగేసరికల్లా, ఈ పిల్లలు పీల్చేసరికల్లా వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అని విపరీతంగా లంగ్ ఇన్ఫెక్షన్స్, గాలి పీల్చబడి. ఈ గాలి పొల్యూట్ అయిపోవడానికి కారణం మనం పారేసే సాలిడ్ వేస్ట్, ఇండస్ట్రియల్ సాలిడ్స్, ఇవన్నీ ట్రీట్ చేయటం లేదు. ట్రీట్ చేసినట్లయితే వాటిని మనం మళ్ళీ తిరిగి ఉపయోగించవచ్చు. అలాగే ఈ మున్సిపాలిటీస్లో వాటిల్లో కూడా ఈ వాటర్లోకి వదిలేస్తున్నారు, వాటర్ బాడీస్లోకి 350 వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా వరకు పొల్యూట్ అయిపోయినాయి. 90% పొల్యూట్ అయిపోయి ఉంటున్నాయి. 65% ఆఫ్ ది ఈ వాటర్ బాడీస్ అన్నీ కూడా, అంటే కాలువలు, రివర్సు, సరస్సులు, ఇవన్నీ కూడా ఈ సేఫ్గా లేవు. అందుకని దీని ప్రాధాన్యత తెలియచేయడానికి అని చెప్పి ఈ మన డిసెంబర్ 2 యాంటీ పొల్యూషన్ డే, అంటే పొల్యూషన్ కంట్రోల్ డే, లేకపోతే కాలుష్య నియంత్రణ డే, కాలుష్య నివారణ దినోత్సవంగా మనంతా జరుపుకుంటున్నాం. దీనికి అవేర్నెస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోజుల్లో ఇప్పుడు నేషనల్ హైవేస్లో వాటిల్లో కూడా
ఈ సౌండ్ బ్యారియర్స్ పెడుతున్నారు, సౌండ్ అబ్జర్వ్ చేయడానికి. విపరీతమైన సౌండ్ అయిపోయింది. ఎంత పొల్యూట్ అయిపోయిందంటే సొసైటీ, మనకి రాత్రిపూట నక్షత్రాలు కనిపించట్లేదు. డస్ట్ పార్టికల్స్ PM10 అంటున్నాం, PM2.5 అంటున్నాం. అవి కూడా అప్పర్ లిమిట్లోకి వెళ్ళిపోయినాయి. అప్పర్ లిమిట్లోకి వెళ్ళిపోయేసరికల్లా మనం ఈ కాలుష్యాన్ని ఏ రకంగా, ఇది ఇండివిజువల్ చేయవలసిన అవసరం. ప్రతి వాళ్ళు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసినప్పుడు ఈ కాలుష్య దినోత్సవం యొక్క ప్రాధాన్యత తెలుస్తూ ఉంటుంది. పిల్లలు, దానిత యువకులు, వృద్ధులు, దానిత గృహిణులు, స్త్రీలు, పురుషులు, దానిత బాలబాలికలు అందరూ దీని గురించి చిన్నప్పుడు తెలుసుకోవాలి. అందుకని ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ దీనిలో కూడా క్యాచ్ దెమ్ యంగ్ అని చెప్పి ఈ స్కూల్స్లోను కాలేజెస్లోను ఎన్వైర్మెంటల్ స్టడీస్ చాలా తీసుకొస్తున్నారు. అందుకని పాఠశాలలో ఈకో క్లబ్స్ ఉండాలి. ఈకో క్లబ్స్ ద్వారా మనకి ఏ రకంగా ఎన్వైర్మెంట్ని మళ్ళీ రీగెయిన్ చేయగలం. పొల్యూట్ అయిపోతుంది, ఆ పొల్యూట్ అయిపోయిన దాన్ని అంతటిని మళ్ళీ మనం ఏ రకంగా సరిదిద్దగలమని. పసిఫిక్ మహాసముద్రంలో దీవుల్లో పక్షులు, జంతువులు చనిపోయి ఉంటే వాటి అస్థిపంజరాల్లో ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఎందుకని? మనం ఉపయోగించే ప్లాస్టిక్ని అంతటినీ రీసైకిల్ చేయలేకుండా ఉన్నాం. 10% కూడా రీసైకిల్ అవ్వట్లా. చాలా వరకు తీసుకెళ్ళి సముద్రాల్లో డంప్ చేస్తున్నాం. అందుకని ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ని డంప్ చేస్తున్నామో ఈ దీవిలో ఉండే మనుషులు లేకపోయినా ఈ జంతువులు వాటిని తిని, తిమింగిలాల్లో వాటిల్లో కూడా అలాగే మన జంతువులు చూడండి, ఈ మున్సిపల్ డస్ట్బిన్నుల దగ్గర ఈ ఆవులు, గేదెలు ఇవన్నీ మనం ప్లాస్టిక్ కవర్లో పడేసిన మిగిలిపోయిన ఫుడ్ పడేస్తే అవి తిన్న తర్వాత వాటి పొట్టల్లో కేజెస్ మనకి ప్లాస్టిక్ కనిపిస్తుంది, ప్లాస్టిక్ చెత్త. అలాగే పక్షులు చనిపోతే వాటి అస్థిపంజరాల లోపల ఈ ప్లాస్టిక్ ఉండలు కనిపిస్తుంది. ఇవనంతా మనం అర్థం లేకుండా చేసే పనులు. అందుకని అర్థం చేసుకొని ఈ కాలుష్య దినోత్సవం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ మనకి మనం కాలుష్య దినోత్సవం ద్వారా ఎలా ఎడ్యుకేట్ అవుతాం, ఇతరులను ఎలా అయితే మనం ఎడ్యుకేట్ చేయగలము, ఆ కార్యక్రమాలు చేయాలి. సెల్ఫ్గా ప్రతి వాళ్ళు కూడా స్వయంగా దీన్ని పాటించాలి. అందుకని ఈ గ్రీన్ ఫ్యూచర్ కోసం, సస్టైనబుల్ లివింగ్ అంటే మనం ఈ కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించుకోవడం కోసం, కాలుష్యాన్ని తగ్గించడం కోసం పిల్లల్ని, వృద్ధుల్ని అందరినీ ఎలా సేవ్ చేయగలమని చూడడం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి మనం నివసించే పరిసరాల యొక్క శుభ్రతను పాటిస్తూ, వాటర్ పొల్యూషన్ని తగ్గిస్తూ, ఎందుకంటే నీరు అనేది మొత్తంగా మనకి అన్ని పదార్థాలని ఇముడ్చుకుంటుంది, అందులో కలిపేసుకుంటుంది. అందుకని వాటర్, ఇప్పుడు నీరుని స్వచ్ఛజలంగా మనం వాడట్లేదు, కొనుక్కుని తాగుతున్నాం. ఎందుకంటే ఫ్యూచర్ యుద్ధాలంతా కూడా నీటి మీదే జరుగుతుంది. సముద్రంలో బోలంతా నీరుంది, 97% అంతా కూడా భూమి మీద చాలా తక్కువ, 1% కంటే తక్కువే మనకి అవైలబుల్గా ఉన్న మంచి నీరు. 97% నీరు ఉప్పు నీరు. అది దేనికి పనికిరాదు, వ్యవసాయానికి పనికిరాదు, ఇండస్ట్రీస్లో పనికిరాదు, తాగడానికి పనికిరాదు. కేవలం నౌకాయానానికి మాత్రమే సముద్ర జలాలు పనికొస్తాయి. అందుకని నీటి కాలుష్యాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాల ద్వారా దుమ్ము ధూళి పెరిగి దాని తర్వాత వెహికల్స్ ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసి గాలి కాలుష్యాన్ని తగ్గించాలి. అందుకని ప్రతి శ్వాస మనం పీల్చుకునేది ఈ పర్యావరణానికి సంబంధించింది కాబట్టి పర్యావరణ కాలుష్యం, ఈ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్ దాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, నీరు, మనం నివసించే పరిసరాలు, సాయిల్ ఇవంతా ఉపయోగించాలని, అలాగే వ్యవసాయంలో కూడా
ఈ పెస్టిసైడ్స్ని బాగా తగ్గించాలి. దాంతో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని ఈ కాలుష్య దినోత్సవం రోజున మనంతరం ఈ కాలుష్య కారకాలని ఏ రకంగా తగ్గించగలం, దాని తర్వాత ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని ఎలా అవలంబించుకోగలమో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.